హలో అండి, ఈరోజైతే మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందైతే నేను కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ గిన్నె తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఆయిల్ కూడా పోసాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగే ఈ కొబ్బరి ముక్కలను అయితే బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం మీలో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే మీకు పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వీడియోలో చూపిస్తున్నాను. అప్పుడే మీకు లైట్గా ఎలా కలర్ చేంజ్ అవుతుందని అర్థమవుతుంది కదా. సో నేనైతే పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను, అందుకని మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేనైతే చింతపండుని వేసుకున్నాను. చింతపండును కూడా ఈ ముక్కలతో పాటుగా ఫ్రై అవనిద్దాం. చూస్తున్నారు కదా, నేనైతే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేస్తున్నాను. అలానే ఇప్పుడైతే నేను ధనియాలు కూడా యాడ్ చేశాను. వీటిని కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నేనైతే ప్రాసెస్ ఎక్కడా కూడా స్కిప్ చేయట్లేదండి, పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకుంటాను అనమాట. ఈలోగా అవి కూల్ అయిపోతాయి. సో నేనైతే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను సేమ్ ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి నాకు టేస్ట్కి తగ్గట్టు నేనైతే పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయల్ని హాఫ్కి తుంచుకొని అయితే వేసుకున్నాను. అలానే ఇప్పుడు ఎండుమిరకాయలు కూడా తీసుకుంటున్నాను. వాటిని కూడా మిడిల్లోకి తుంచుకుంటూ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 6 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. వీటిని ఇప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా, 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఓల్చుకొని దీంట్లో అయితే వేసుకున్నాను.
చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా తీసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే వీటన్నిటిని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ వేసిస్తాను. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను అనమాట. వాటర్ యాడ్ చేయకుండా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ. ఇప్పుడైతే వీటిని నేను తాలింపు వేసేస్తున్నాను. చూడండి, నేనైతే ఇలా ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత లైక్ పోస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత వీటిల్లోకి అయితే నేను తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా చేయి అయితే పెట్టుకొని నేను చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం సేపు కాగాలన్నమాట నూనె అయితే. నూనె బాగా కాగిన తర్వాతే తాలింపు గింజలు వేయాలండి, లేకపోతే నూనె పచ్చి వాసన వచ్చేస్తుంది. సో నేనైతే కాగే వరకు వెయిట్ చేస్తున్నాను. చూశారు కదా, ఇప్పుడైతే నూనె కాగింది. ఇప్పుడు దీంట్లో నేను తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ తాలింపు గింజలు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అంటే ఇవి ఫ్రై అయిపోయినట్లే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి అయితే ఇప్పుడు ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నేను కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పచ్చళ్ళలోకి అయితే ఈ తాలింపుని యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్న కొబ్బరి పచ్చడిని ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day.